అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో తిరుమల లడ్డుపై పొలిటికల్ హీట్ రాజుకుంది. మధ్యాహ్నం 3 గంటలకి జగన్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. తిరుమల లడ్డు వివాదం పైన మాట్లాడబోతున్నారు మాజీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ స్పందించబోతున్నారు. గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ నివేదిక పైన తొలిసారి మాట్లాడబోతున్నారు జగన్. ఇప్పటికే కూటమి సర్కార్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు భూమన, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా టీటీడీ మాజీ చైర్మన్గా వివరించారు. అయితే జగన్ వైసీపీని దెబ్బతీసేందుకే కుట్ర అంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు హైకోర్టుని ఆశ్రయించింది వైసీపీ. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. సిట్టింగ్ జడ్జితో విచారణకు చేయించినా కూడా మేము సిద్ధం అంటున్నారు వైసీపీ నేతలు. వాస్తవాలు బయటకు తీయాలంటున్నారు వైసీపీ. ఇక హైకోర్టు వచ్చే బుధవారం వాదనలు వింటామంటూ చెప్పడంతో ఒకసారిగా వైసీపీ శ్రేణుల్లో మరొక 2-3 రోజుల పాటుగా ఈ రాజకీయ దుమారాన్ని, విమర్శలు ఎదుర్కోక తప్పని పరిస్థితిగా నెలకొంది. జగన్ మరి కాసేపట్లోనే 3 గంటల సమయానికి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ యొక్క ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక పైన మొదటిసారిగా ఆయన ప్రశ్న మాట్లాడబోతున్నారు. పవన్, లోకేష్, చంద్రబాబు విషయంలో కూడా ఆయన స్పందించబోతున్నారు. ఒకసారి చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కూడా ఈ లడ్డు వివాదంపై మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో విందాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైట్. మొత్తం మీద గతంలో పరిస్థితి ఈ రకంగా ఉండేది, రానున్న రోజుల్లో మెరుగుపరుస్తాం, వాటన్నిటి కూడా మేము చక్కదిద్దుతాము. ఇదొకటే కాకుండా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ విషయం పైన డెఫినెట్గా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఆ నివేదిక మీద పవన్, లోకేష్, చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యల మీద మాట్లాడబోతున్నారు. సో ఏ రకంగా ఈ విషయం పైన వైసీపీ చెప్పే అవకాశం, ఎందుకంటే చాలా క్లియర్గా వినియోగించారనేది ఎన్డీడీబీ నివేదిక చెప్తోంది. ఆ ప్రభుత్వాలు కూడా ఆ రకంగానే అథెంటిక్గా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే అథెంటిక్గానే మాట్లాడే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే కుట్రలు పన్నారని వైసీపీ చెప్తున్న విషయం పైన ఏ రకంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు? లడ్డు ఆహారం మాత్రం తిరిగి కాని వాళ్ళుగా మారింది. నిన్న ముఖ్యమంత్రి ఎవరైతే మాట్లాడారో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రెండు వైపులా కూడా అగ్గి రాసేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే అలా దాంట్లో 23వ తారీఖు నివేదిక ఇచ్చిందనేది, జూలై 23న నివేదిక ఇచ్చిందనేది ఎన్డీడీబీ చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద కంప్లీట్ గా కూడా వైసీపీ కూడా హైకోర్టుకి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసింది ఇందాకనే. ఈ నేపథ్యంలో వాళ్ళు బుధవారం పూర్తి నివేదికలు వింటాం. అసలు దీని మీద సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి విచారించాలనేది వైసీపీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యవహారం మీద. అలాగే సిపిఎం నేతలు కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని కొంత వ్యతిరేకిస్తూ కనుక టీడీపీ ఈ వ్యవహారంలో టీడీపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కొంచెం గట్టిగా
చంద్రబాబుకు మద్దతు ఇస్తుంటే జగన్ కి సిపిఎం మద్దతు దొరికినట్టుగా మనకు అర్థమవుతుంది. సిపిఎం కి సంబంధించిన నేతలు ఏది ఉన్నా ఒకవేళ తిరుమల లడ్డు లాంటి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం, ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి మాట్లాడడం అది భక్తుల మనోభావాలకి దెబ్బతీసే పరిస్థితిలో ఉంది అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో చేసిన వ్యవహారాలు అని చెప్పి. అయితే ఈ వ్యవహారం మీద ఇప్పటికే హైకోర్టుకు కూడా వైసీపీ వెళ్ళిన నేపథ్యంలో దాన్ని బుధవారం వింటామంటున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 3 గంటలకి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇది తిరుమల లడ్డుకు సంబంధించి తనకున్న ఏ వ్యవహారం మాట్లాడతారు, తర్వాత అసలుకి అప్పుడు గతంలో నెయ్యి ఎవరు ఆదేశాల మేరకు పంపించారు ఏంటి అనే అంశాల మీద కొంత క్లియర్ గా ఆయన మాట్లాడబోతున్నారు అనేది కొంత చర్చకైతే బయటకు వస్తుంది. ఈ వ్యవహారాన్ని వైసీపీ కూడా కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగానే మనకు కనపడుతుంది. నిన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గతంలో మాజీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి క్లియర్ గా ఒక మాట చెప్పారు, నేను అవసరమైతే భక్తులతో తన కుటుంబ సభ్యులతో పాదాల సాక్షిగా ప్రమాణం స్వీకారానికి దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చంద్రబాబు మీరు వస్తారా అని చెప్పి మాట్లాడారు. కానీ అదే టైంలో లోకేష్ నిన్న తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి ఆయన కూడా దీని మీద చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఆయన నేను ఇక్కడే ఉన్నాను అవసరమైతే రండి అని కూడా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. సో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ అయితే తిరుమల లడ్డు వ్యవహారం మీద మాత్రం పెద్ద ఎత్తున చాటుకుంది. మరోవైపు ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే దీని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చారనేది ఒక సైడ్ వర్షన్ మాట్లాడుతున్న పరిస్థితి. కానీ నిన్న ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా రిలీజ్ చేశారు. ఆయన చాలా గట్టిగా తీవ్ర స్థాయిలో గతంలో పనిచేసిన టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి మరియు భూమన కరుణాకర్ మీద తీవ్ర స్థాయిలో ఆయన తన వ్యాఖ్యలతో ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. సేమ్ చంద్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కూడా మాట్లాడడంతో ఇది ఒక్కసారిగా సీరియస్ టర్న్ అయితే చూసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది మనోజ్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు 3 గంటలకు అనేది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయన ఈ వ్యవహారం మీద మాట్లాడతారా, అసలుకి తిరుమలకి సంబంధించిన ఇష్యూస్ మీద ఏం మాట్లాడబోతున్నారు, గతంలో సంబంధించిన ఇష్యూస్ తన దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గర ఏముంది, అయితే ఈ గుజరాత్ కి సంబంధించిన ఎన్డీడీబీ ఇచ్చిన వ్యవహారం మీద రిపోర్టు వ్యవహారం మీద జగన్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలు కూడా కొంత పొలిటికల్ హీట్ గా మారిపోతుంది. ఆ దశగానే చూడాలంటున్నారు. మరి భూమన వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు జగన్ కూడా ఈ రోజు మాట్లాడబోతున్నారు కాబట్టి కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే నిన్నటి నుంచి వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ చిన్న ఇష్యూ జరిగినా అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి భక్తులు ఉన్నారు. ఆయన నమ్మకం కోసం, ఆయన క్షణపాటు దర్శనం కోసం వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం కోసం తహతహలాడుతున్న భక్తులు ఈ రోజు లడ్డు ఆహారంలో ఇట్లా జరుగుతుంది అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టుగా అయింది. దాంతో తిరుమల లడ్డుకున్న ప్రాశస్త్యం ఇది మామూలుగా తిరుమల లడ్డుకి ఒక దిట్టం ఉంటుంది. ఖచ్చితంగా ఆ దిట్టం ప్రకారమే లడ్డు తయారు చేస్తారు. లోకల్ గా ఉన్న ప్రతి కార్మికుడు అక్కడ పనిచేస్తున్న లడ్డు తయారు చేసే వ్యవస్థకి దానికి సపరేట్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలోనే ఒక దిట్టాన్ని ఏర్పాటు చేసి ఆ దిట్టం ప్రకారమే కొన్ని ఏ లడ్డుకి ఎంత దిట్టం చేయాలి, ఏ లడ్డుకి ఏ పరిణామాలతో లడ్డు తయారు చేయాలి, నెయ్యిని ఎంత వాడాలి, జీడిపప్పు ఎంత వాడాలి, బూందీని ఎంత వాడాలి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారమే అది ఏర్పాటు చేసే పరిస్థితి. అయితే నిన్న ఇదే వ్యవహారం మీద తిరుపతికి చెందిన మురళి సిపిఎం నేత ఎవరైతే ఉన్నారో మురళి చాలా క్లియర్ గా ఇది భక్తుల్ని ఒక రకంగా మనోభావాలు దెబ్బతీయడం అయితే, మరోవైపు స్థానికంగా తిరుపతిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ని అది అవమానించినట్టుగా అవుతుందేమో, మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఇది రాజకీయాల కోసం మాట్లాడాల్సిన వ్యవహారం కాదు అని చెప్పి మురళి మాట్లాడిన పరిస్థితి. సో ఇవన్నీ కానీ చూసుకుంటే 3 టర్న్స్ తీసుకుంటుంది. ఒకటి కూటమి చాలా సీరియస్ గా అలిగేషన్ చేస్తుంది. క్వశ్చన్ రైజ్ అవుతున్న అంశం ఏంటంటే 2023 వరకు కూడా ఈ నందిని ఘీ అనే సప్లై జరిగింది. 2023 నుంచి కొంత ఇక్కడ అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొంత ఈ నందిని ఘీ సరఫరా నిలిపివేసింది.
ఆ తర్వాత సుమారుగా సంవత్సరం కాలం కావస్తోంది. ఇన్ని రోజులుగా ఎప్పుడు అనుమానం వ్యక్తం చేయనటువంటి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు కానివ్వండి, ఇంకెవరి ఇతరులైనా కూడా సడన్ గా ఈ అంశం తెర మీదకి వచ్చిందనంటే ఏ రకంగా గుర్తించారు? అంటే అక్కడ తయారు చేసేవారు కానీ టీటీడీలో ఏ రకమైన అనుమానం వ్యక్తమైంది? అంటే బేసిక్ గా ఇటీవల కాలంలో గవర్నమెంట్ మారిన తర్వాత నందినికి సంబంధించిన కొన్ని ట్యాంకర్స్ ని గవర్నమెంట్ ముందు ఆపివేసింది. ఆ నెయ్యిని వాడొద్దు అని చెప్పిన నేపథ్యంలో అంటే పాత గతంలో వచ్చిన నెయ్యిని ఆపొద్దు అని చెప్పిన నేపథ్యంలోనే దాన్ని వెనక్కి పంపిస్తే టైంలోనే కొంత శాంపుల్స్ తీసామా అనేది ఆ తిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. ఆయన నిన్న మాట్లాడుతూ కూడా కొన్ని పదార్థాలు అయితే కొంత కల్తీ ఉన్నట్టుగా మేము గుర్తించామని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఇంత స్థాయిలో ఈ వ్యవహారం జరిగింది అనేది ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ రోజు కొందరు మీడియా ప్రతినిధులు ఈవోతో మాట్లాడాలని ప్రయత్నించినా కూడా ఆయన దాని మీద ఎటువంటి స్పందన కూడా చేయలేదు. కానీ వ్యవహారం అయితే కొంత క్రిటికల్ గా మారింది. ఇప్పుడు పూర్తిగా అంటే భక్తులకు సంబంధించిన వ్యవహారం చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ ఇష్యూని కొంత గోప్యంగా జరుగుంటే బాగుండేది. కానీ ఈ వ్యవహారం బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎవరి కంట్రోల్లో లేదు, పొలిటికల్ టర్న్కి వెళ్ళిపోయింది. పూర్తిగా కూడా ఒకవైపు ప్రభుత్వం మారిన తర్వాతనే అనుమానం వచ్చి టెస్ట్ చేశారు. కానీ గతంలో అది సప్లై చేసినప్పుడు, తయారు చేసినప్పుడు ఇప్పుడు టెస్ట్ కి పంపించే అవకాశం లేదా? అంటే ఎటువంటి విధంగా వారు నిర్లక్ష్యం వహించారా? లేదు, ఖచ్చితంగా తిరుమలలో ఏదైనా తిరుమలకి సపరేట్మైన ఒక ల్యాబ్ ఉంటుంది. తిరుమలలో ఉన్న ల్యాబ్ కి సంబంధించి అక్కడ కొన్ని టెస్టులు అయితే ఏ వస్తువుకైనా కొంత టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ప్రకారమే తిరుమలలో స్వామివారి ప్రసాదాలకు కావచ్చు వీటికి సంబంధించిన కొంత వాడే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ టెస్ట్ అయిన తర్వాత క్వాలిఫై అయితేనే వాటిని వాడతారు. కానీ అక్కడ లోపం జరిగిందా? లేదు, ఇది ఎన్డీడీబీ దాకా పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే గుజరాత్ లో ఉన్న ఎన్డీడీబీ దాకా అక్కడికి వెళ్లి పరీక్ష చేయించాలని ఎందుకు నిర్ణయించారు? టీటీడీ ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ ఈ నిర్ణయానికి తీసుకుందా? ఈ టీటీడీకి ఈ నిర్ణయం తీసుకునేందుకు ఎన్డీడీబీకి పంపించడానికి ఎవరు అనుమతించారు? అంటే తిరుమల ఈవో అనుమతించారా? అక్కడ ఉన్న జేఈఓ దీనికి అనుమతించారా? ఎలా ప్రభుత్వ ఆదేశాల మేరకే అసలుకి ఏం జరుగుతుందని కనుక్కునేదానికి ప్రభుత్వం ఏమన్నా ముందుకు వచ్చిందా అనే అంశాలు కొంత తెలియాల్సిన పరిస్థితి ఉంది మనకు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ వ్యవహారం మాట్లాడినప్పుడు డెఫినెట్ గా దీని మీద చాలా ఇష్యూస్ రేజ్ అవుతాయి. ఆ రేజ్ లోనే భాగంగానే ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో గత ప్రభుత్వంలో జరిగిన విషయం పైన పొలిటికల్ టర్న్ తీసుకుంది. సిపిఐ వైసీపీకి సపోర్ట్ చేస్తోంది. బీజేపీ, టీడీపీ, ఎన్డీఏ కూటమికి సంబంధించి డెఫినెట్ గా కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఓకే, పొలిటికల్ చర్చ ఓకే. కానీ ఈ సప్లయర్ పైన ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఆ సప్లయర్ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీంతో పాటుగా ఇంకేదైనా సప్లయింగ్ అంటే ఇంకా కాంట్రాక్ట్స్ ఉన్నాయా ఆయనకి? ఎందుకంటే ఇక్కడ మహాప్రసాదంగా భావించే దేవస్థానం ఆలయంలోనే ఈ రకంగా సప్లై చేస్తున్నాడు అన్నప్పుడు ఇంకా ఇతరత్ర చోట్ల ఇంకా ఎటువంటి దారుణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇంతకే సప్లయర్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్ గా ఇంకా ఇష్యూ జరిగిన తర్వాత సప్లయర్స్ కావచ్చు, అక్కడ జరిగిన వ్యవహారంలో కావచ్చు, లేదు కేవలం నెయ్యి మీదనే జరిగిందా, లేదు ఇతరితర పదార్థాలు దేవుడికి కొండ మీదకి వచ్చే ఇతర చాలా ప్రసాదాలు వస్తుంటాయి, వాటన్నిటిని చాలా మంది ఎంటర్ అవుతారు. దాంట్లో క్వాలిటీ చెక్ ఉంటుంది. ఇన్ని పరిస్థితులు ఉంటాయి. ఒక కొండ మీదకి శ్రీవారి ప్రసాదానికి రావాల్సిన వస్తువు ప్రతి ఒక్కటి కూడా థరోలీ చెక్ చేసి లోపలికి అనుమతించే పరిస్థితి ఉంటుంది. కానీ అంత పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్న టీటీడీ వ్యవస్థలో ఉన్న క్వాలిటీ సిబ్బంది కావచ్చు, లేకపోతే మెజర్మెంట్ సిబ్బంది కావచ్చు, తనిఖీల విభాగం కావచ్చు, ఇప్పుడు తెలుస్తున్న క్వాలిటీ చెక్ కి సంబంధించిన ఆహారంలో కావచ్చు, ఇవన్నీ చూసుకోకుండానే ఎందుకు అనుమతించారు? ఒకవేళ నిజంగానే అనుమతిస్తుంటే ఖచ్చితంగా దాంట్లో టీటీడీ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో టీటీడీకి సంబంధించి అప్పుడు ఆ విభాగానికి ఎవరైతే అధిపతులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సింది కదా. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందా కూడా లేదు, చూడాలి. అంటే ఒక ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఆ ఇష్యూ ఎండేంత వరకు కూడా దాని కథ ఏంటి, దాని ఆహారం ఏంటి, ఓకే దీని వెనకాల ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు ఆదేశాల వరకు ఇది కొండ మీదకి వచ్చింది, కొండ మీదకి రావడమే కాకుండా తిరుమల లడ్డు తయారీలోకి ఎవరు వాడారు, ఇన్ని అంశాలు కూడా తన మీదకి రావాలి కదా. అప్పుడు వచ్చినప్పుడే కదా ఈ వ్యవహారంలో అధికారులు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటిని కూడా 1 by 1 చెక్ చేసుకునే క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అధికారులు కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి.
అయితే అందుకే సుప్రీంకోర్టు విచారణ కూడా అడుగుతున్నారు. సుప్రీంకోర్టు విచారణ కావచ్చు, దీని మీద ఒక కమిటీ వేసి విచారణ కూడా చేయమంటున్నారు. సో ఆ దిశగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందా? ఒకవేళ పూర్తిగా కంప్లీట్ గా వీళ్ళందరినీ గతంలో ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్గొన్నారో, ఇది మామూలు చర్య కాదు. మనం ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశిస్తున్న ప్రకారం, మాట్లాడిన దాని ప్రకారం ఇది మామూలు విషయం కాదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. ప్రసాదం అనేది మనం చివరికి ప్రసాదం తినేటప్పుడు కూడా కాళ్ళకున్న చెప్పులు కూడా తీసుకొని పక్కన పెట్టి ప్రసాదం కళ్ళగద్దుకున్న నోట్లో తీసుకునే సంస్కృతి తిరుమల భక్తులకు సంబంధించిన వ్యవహారంలో చాలా లడ్డు అనేది మహాప్రసాదంగా చూస్తారు. అటువంటి లడ్డు మీద ఇటువంటి ప్రచారం జరిగినప్పుడు ఎంత సీరియస్ గా గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద మరి కాసేపట్లోనే ఈ పెద్ద ఎత్తున పొలిటికల్ హీట్ రాజుకున్నటువంటి విషయం కావచ్చు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి ఈ అంశాన్ని కావచ్చు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలిసినటువంటి వారందరి యొక్క ఆవేదనకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలోనే టీటీడీ చైర్మన్ ఇటువంటి టీటీడీ వ్యవస్థ మొత్తం కూడా ఇటువంటి పనికి ఒడిగట్టిందనేటువంటి ఆరోపణల విషయంలో ఆయన ఏం స్పందించబోతున్నారు, ఆయన నోటి వెంట ఎటువంటి మాటలు రాబోతున్నాయి, దీన్ని తప్పుగా భావించి కేవలం నాకు సంబంధం లేదని చెప్పబోతున్నారా, లేదంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో భవ్యం కాదు కుట్ర పని నాపై చేస్తున్నారని చెప్పబోతున్నారా, మొత్తం మీద ఆయన సమాధానం ఏంటనేది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతోంది. ఇటీ అంశం పైన మరికొంతమంది వైసీపీ నేతలు కూడా స్పందించారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. చంద్రబాబు గారు, మీరు ఈ రోజున ఏదైతే వదిలారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ అని, దీని మీద జూలై 17వ తారీఖున రిపోర్టు కోసమని పంపించినటువంటి మీ ఈఓ శ్యామలరావు గారు జూలై 23వ తారీఖున ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ కలిశాయి అని ఆయన పత్రికా సమావేశంలోనే మాట్లాడడం జరిగింది. ఆ రిపోర్టునే ఈ రోజున మీరు తారుమారు చేసి, ఈ రోజున యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి రిపోర్టు ఎన్డీడీబీ ఇచ్చిందని మసిపూసి మారేడికాయ చేసి దాన్ని మరింతగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్రతిష్ట, అపచారము, అనాచారము కలిగే విధంగా ఈ రోజున మీ పార్టీ పనితీరు వ్యవహరించింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, చంద్రబాబు గారు, అధికారులు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళెందుకు మాట్లాడలేదు? ఈ ఈఓ శ్యామలరావు గారు ఆ రిపోర్టును గురించి 23వ తారీఖునే రిపోర్టు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు? నిన్న మీరెందుకు మాట్లాడడం జరిగింది? మాట్లాడిన తరువాత ఈ ఫేక్ రిపోర్టును ఈరోజు ఎందుకు బయటికి లాగినారు? వీటిలన్నింటి మీద విచారణ జరిపించవలసిందిగా, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం. దీనికి సుప్రీంకోర్టు జడ్జి ద్వారానే విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే ఇది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి देखिए तिरुपति का प्रसादम का जो मामला आया है, अब मुझे लगता है कि इसमें अब सीबीआई की जांच की आवश्यकता है। मैं 2 साल पहले तिरुपति गया था, सिरजा करके एक वहां महिलाओं की बड़ी गठ है, 3 लाख महिलाओं की, वो फार्मर प्रोड्यूसर कंपनी बना के रखा, उनसे वो घी नहीं लेते थे और पता किया कि वो घी कहते हैं कि मुझे बहुत कम दाम में मिलता है। तो 320 रुपये में घी कभी मिल ही नहीं सकता, वो चर्बी का ही घी हो सकता। इसीलिए सीबीआई को अब जांच करनी चाहिए कि टीडीपी जो ट्रस्ट है उसके 20,000 करोड़ रुपए का वर्थ, लिक्विडेटेड वर्थ है, वो आखिर प्रसादम में घी के पैसे कितने गए, कितने रुपये का था, ये अब जरूरत है सीबीआई से जांच की। एक पक्ष तो ये हुआ। दूसरा पक्ष है केवल घोटाले का नहीं,
बल्कि हिंदू धर्म को भ्रष्ट करने का, क्योंकि वाईएसआर सबसे बड़ा क्रिश्चियन कन्वर्जन में हिंदुओं का करवाने का काम किया था। तो वो कहीं साजिश तो नहीं कि हिंदू धर्म को खत्म करना, और इसलिए इसकी सजा कोई मिलावटी सजा नहीं केवल होनी चाहिए, बल्कि जो लोग इसके मुख्य दोषी हैं उनको फांसी की सजा होनी चाहिए, जिससे कभी कोई हिंदू धर्म पर खतरा करने की कोशिश न करे। ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు. సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం, కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి టీటీడీ వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ. దిస్ ఈస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి, చంద్రబాబు నాయుడు, మరి ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా? ధర్మమేనా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ఈ 3 సార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ, ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా, ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇప్పుడేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్లు తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివే ప్రక్రియ, ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా 14 to 15 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా. మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు, 18 టైమ్స్. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాల. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే, ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను 3 శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి 3 టెస్టులు పాస్ అవుతేనే దానికి
యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి మనం చేస్తూ ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం, జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు, చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున ఎన్డీడీబీకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. జూలై 23న. అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తూ ఉంది? ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి, అంటే డీవియేషన్ ఉంది, ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్. If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat అని చెప్తా ఉన్నారు. However, under the circumstances listed before, a false positive result can be obtained అని కూడా చెప్తా ఉన్నారు. వాట్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని చూస్తే, ఇఫ్ ద శాంపుల్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ బోవైన్ మిల్క్ అదర్ దెన్ కౌస్ మిల్క్, if the sample is obtained from cows which received an exceptionally high feeding of
pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. Exception cheptam. Or if sample is obtained from cows suffering from serious underfeeding, or if the sample is obtained from cheeses, or if the sample is extracted by using the Gerber, Weibull, Berntrop or Schmidt, Bonsky, Rasgal methods. అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. కానీ మనమేం చేస్తూ ఉన్నాము, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము, అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMFకు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు KMFకు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. లేదు KMF బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు మరి ఎందుకు లేదు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 months బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు.
అసలు తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం. అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేసాం. CFTRI, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైనారు టీటీడీ వాళ్ళు. అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు. అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు. టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ, టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం. నిజంగా అంత కష్టమైన కార్యక్రమం. ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు, ఫోన్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. అంత కష్టమైన కార్యక్రమం అది. అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు, అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు, ఇంపార్టెంట్ పీపుల్, ప్రసిద్ధి కాంచిన మనుషులు, ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు. ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు. వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని. ఈ టెండర్ల ప్రక్రియను రాటిఫై చేసేది బోర్డు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీడీ మ్యాటర్స్. ఇట్స్ అటానమస్ బాడీ. ద బోర్డ్ టేక్స్ డెసిషన్స్. ఇటువంటి ప్రసిద్ధిగాంచిన మనుషులు ఉన్న బోర్డు, దే రాటిఫై దీస్ డెసిషన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాక్టీస్. టీటీడీ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్, గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది. బియాండ్ ఎనీ డౌట్స్, బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ కేవలం దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్గా ఉంటారు. అటువంటి వాళ్ళు చేస్తారు. ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా. 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని, అది స్వాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి, గురుస్వామి స్టేజ్. కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటా ఉన్నాం. మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం. మనమంతకు మనమే మన ఇన్స్టిట్యూట్స్ను, మన స్వామిని, మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం. బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక, ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక, కేవలం బురదయ్యాలన్న ఆలోచనతో, దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు, ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం.
దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీతి సేవ మొదలైంది. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాల. మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. 3 సార్లు నిర్వహిస్తే, 2 సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారి హయాంలో నిర్వహిస్తే, ఒకసారి మన హయాంలో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తా. ఎందుకనంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారని అంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారుకిడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా 4 మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్లో కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి 4 మాటలు ఈ విషయంగా 4 మాటలు చెప్పే కార్యక్రమం చేస్తాం. This so-called controversy concerning
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.